వెల్కమ్ టు భారత్ సమాచార్ న్యూస్. నిర్మల్ డిస్టిక్ కుబీర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరైనారు. అందరికన్నా పెద్ద మండల్ కుబేర్ మండల్. మన మొదల్లో కాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 42 సర్పంచ్లు ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా లేరు. మన మండలే అందరికన్నా పెద్దగా. మరి మీ అందరూ ప్రజాప్రతినిధులు కష్టపడండి, పబ్లిక్ లో పోండి, పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకోండి. అన్ని విధాలుగా ప్రజలకు ఇప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ గురించి కంప్లీట్ వస్తుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ గురించి కూడా 1 year లోపల పంచాయత్ సెక్రటరీ నెక్స్ట్ మీటింగ్ లో పంచాయత్ సెక్రటరీ కూడా పిలుద్దాం. పంచాయత్ సెక్రటరీ కూడా కొన్ని జాగాల పని కరెక్ట్ చేయగలిగారు. దాని మీద కూడా సమీక్ష పెట్టేసి పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఏది ఏమైనా నా తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ నేను మీకు సహకారాలు అందించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ దగ్గర డబ్బుల్లో మీకు అందరికీ గుర్తుంది. అయినా కూడా కష్టపడి మీకోసం ఏదైతే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిండు, ఆ అవకాశం ఇంకా 2.5 సంవత్సరాలు నేను పూర్తిగా చేసుకుని అన్ని విధాలుగా నేను ఆదుకుంటాను. నాకు కుల మతాలు వేదు పార్టీ వేదాలు ఏమి లేవు. ఏ సర్పంచ్ కూడా వచ్చి నా పార్టీడు కాడు ఈ పార్టీడు కాడు అనేది నేను ఎప్పుడు కూడా అన్నాను. అందరు సర్పంచ్లే ప్రజాప్రతినిధులే. ప్రజాప్రతినిధులు సర్పంచ్లకు ఏ పార్టీ అవసరం ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచ్లు వీళ్ళు రావచ్చు, నా దగ్గర పని చేసుకోవచ్చు. ఏ పని అయినా కూడా నా సహాయశక్తితో అయినంత చేస్తాను. స్కూల్ గురించి కూడా ఇప్పుడు సమీక్షా సమావేశం జరిగింది. ఏ విలేజ్ లో టీచర్స్ లేరు, ఆ విలేజ్ లో కూడా టీచర్స్ ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే పట్ట సర్టిఫికెట్స్ ఉన్నాయి, వాళ్ళకి మీరు ప్రాబ్లం చేస్తున్నారు. అది భూమి మాది అని అంటున్నారు. మీరు పాత ఏదైతే 20-30 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చుట్టుకుంటున్నారు, వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేస్తే మేము అందరూ ప్రజాప్రతినిధి వచ్చి మీ ఆఫీస్ ముంగట కూర్చుంటామని తెలియజేస్తున్నాను. ఏదైతే కౌలు భూములునే ఓన్లీ ట్రైబల్ వాళ్ళకి ఉన్నాయి. ట్రైబల్ వాళ్ళ బతుకు దాని మీదనే ఉన్నది, గిరిజన వాళ్ళది బతుకు దాని మీదనే ఉన్నది. మీరు కౌల భూములకు మీరు అబ్జెక్షన్ చేస్తే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు తిరుపూర్ కాగజనగర్లో రేంజర్కు కూడా కొట్టిండ్రు అక్కడ ప్రజాప్రతినిధులు కలిసి. మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్లో, తిరుపూర్ కాగజనగర్లో, అసీపాట్లో ఈ ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. బోర్డులో మా దగ్గర కూడా కొన్ని విలేజెస్ లో ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. ఆ గౌడ భూములలో ఏదైతే దొరుకుంటున్నారో ఆ మా భూమి అనేది మీకు హక్కు లేదు. మీరు దానికి ఏమి చేయలేదు. చేస్తే మేము అందరూ ప్రజాప్రతినిధులు మీ మీద ఏమైనా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. స్ట్రిక్ట్లీ చెప్తున్నాను. గౌడ భూములు ఏదైతే ఇంతవరకు చేస్తున్నారో మా గిరిజన సోదరులు వాళ్ళు అదే దొరుకుంటున్నారు. దొరుకున్నా కూడా మీరు అబ్జెక్షన్ చేస్తే మేము ఆపము. వీళ్ళందరికీ కట్టేది కదా. ఇప్పుడు ఎట్లా కదా ఇప్పుడు శాంక్షన్ అయింది కదా, మీకు ఒకటి 20 లక్షలు శాంక్షన్ అయినాయి కదా. ఆ 20 లక్షల శాంక్షన్ మీకు ఎంత పెండింగ్ ఉందా? వేరే వాళ్ళే మనం ఆయన కూడా మొత్తం అయితే ఇప్పటికీ ఆ కంపల్సరీ ప్రాబ్లం లేదు. మీ సార్ మీరు ఈ సార్ ఫోన్ చేసిన సార్ ఎమ్మెల్యే సార్ మీకు తిట్టిండు, ఆయన మీకు సిగ్గు రాకాల్సిందని. అయినా కానీ ఇప్పటికీ ఆ దుంతులు భోజన శైలి ఆ వైర్ అట్లనే ఉన్నది. మక్క అడ్డు తగ్గిపోయా దానికి సబ్ చార్జెస్ అంటే 16 లక్షలు చూస్తున్నారు పోతున్నారు సర్వే అందరికీ
సమయం ఎంటబడింది. 3 years తర్వాత పంట స్టార్ట్ అవుతుంది, 3 years తర్వాత పంట అయిపోతుంది. 7-8 years లో మీకు మాక్సిమం డబుల్ లక్ష ఎకరానికి దాదాపు 2 లక్షల రూపాయలు వస్తాయి. దాని కొనుగోలు కేంద్రం ఉందా? కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.